గ్రంథము 40వ అధ్యాయము మనకు బాగా తెలిసిన 31వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అలాగే తలలంచండి, కళ్ళు మూసుకున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన దేవ, ఆశ్చర్యకరుడా, సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావని రాశావు. మా సంవత్సరం నీవే. ఈ నాయన 2024 కంప్లీట్ చేసుకోవడానికి కృప దయచేశావు. కొత్త సంవత్సరంలో దయాకిరీటం మా తలల మీద ఉంచినందుకు స్తోత్రం దేవా. నీ సన్నిధిలో మేము ఉన్నాం. నీ ముఖకాంతి మా మీద పడనీయండి ప్రభా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి ధైర్యపరచి 2025 సంవత్సరంలో దేవా నీ నామ ఘనత నిమిత్తమై బ్రతుకుటకు వ్యక్తిగతంగా సంఘపరంగా మీరు మీ వాక్యం విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. అపవాది క్రియలేషణాల్లో బంధించి వేస్తున్నాను. వినే చెవులు మాకు దయచేయండి. లోబడే హృదయం మాకు దయచేయండి. ఆశీర్వాదాలు అనుభవించే శక్తి మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయమని నీ కృపగల చేతులుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామం బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇది మనకు బాగా తెలిసినటువంటి లేఖన భాగం. నేను ముందే చెప్పినట్టు ప్రభువా, మరి నూతన సంవత్సరాన్ని గురించినటువంటి వాక్య భాగాలు, లేఖన భాగాలు ఎన్ని ఉన్నాయని నేను ఊరికి రాసుకుంటూ పోతూనే దాదాపు 25 అయ్యాయి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. ఇంకోసారి అంటాడు, పసర పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను నేను మీకు మరల ఇత్తును. అలాగే సంవత్సరమును నీ దయాకిరీటముగా నీవు ధరింపజేసి, అంటే సంవత్సరం అనే పేరు కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. సంవత్సరం అంటే ఏంటి? కాలం, అంతే కదండి. రోజులు ఒక 30-31 అయితే ఏమవుతుంది? అది నెల. అటువంటి నెలలు 12 అయితే ఒక సంవత్సరం. కానీ సంవత్సరం అనే పేరు కలిగిన వ్యక్తి దేవుని కుమారునికి ఉన్న ఒక పేరు. అది సంవత్సరం అనేది చెప్పాలంటే ఆయన పేరు సంవత్సరమే కాదు, కాలము. యేసుప్రభు పేరు ఇంకోటి ఏంటి? కాలం. అందుకే ప్రసంగిలు అంటాడు, సమస్తమును అదృష్టవశము చేతనే అన్నాడు. సమస్తము అదృష్టవశము చేతనే, కాలము చేతనేమో జరుగుతున్నవి. అంటే అదృష్ట దేవత అని ఏమండి హైందవ సమాజంలో ఒక దేవత ఉంది. శని దేవత అని కూడా ఒకటి ఉంది. అదృష్టం అంటే దేవుని అదృష్టం అనొచ్చా అంటే అవును. నేను నిన్న బల్లారిలో వాక్యం చెప్పా, జీవమును మరణమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను, ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను, మేలును కీడును నేను ఉంచి ఉన్నాను అన్నాడు. ప్రియులారా, ఈ రెండు పెట్టిన తర్వాత మనం ఏది కోరుకుంటామో దాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. బిడ్డ కొద్దిసేపు బయట తీసుకున్నాయి. మంచి దేవుని స్తోత్రం. ప్రియులారా, అదృష్టము అంటే యేసు ప్రభువును గన అంగీకరిస్తే ఆశీర్వాదం వస్తుందంటే ఆయన ఎవరు? నీకు అదృష్టం అని అర్థం. మేలు అంటే అది ఆశీర్వాదానికి ఇంకొక పేరు. అంటాడు, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. అంటే దేని కలగడానికి? మేలు. వీళ్ళరా, ఎప్పుడు మన కాలమే ఉండదు, ఎప్పుడు క్షేమకాలమే ఉండదు, క్షామకాలం కూడా ఉంటుంది. పాటలు పాడుతుంటాం మనం, క్షామ కాలమైన ఇదిగో దేవా
నా జీవితం అనే పాటలో అంటాను, క్షేమ కాలమైన నేను నీ కొరకు సాక్షిగా నన్ను నిలబెట్టు. ప్రియులరా, యెషయా గ్రంథంలో లేని వాగ్దానం లేదు. మొన్న ఆదివారం కూడా పాట పాడాం, ఒక పాట సియోను గురించి కదా. ప్రతి వాగ్దానము యెషయా గ్రంథంలో ఉంటుంది. ఈ దినం 66 అధ్యాయాలలోని విషయం కాదు, 40 అధ్యాయంలో ఉన్న చివరి వచనాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నెంబర్ 1, వీళ్ళెవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. అవును, యెహోవా నీకు రక్షకుడుగా లేకుండా ఎదురు చూస్తే వస్తాయా? ఏమండి, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ వచ్చారు, రక్షణ పొందారు. నాకు ఆశీర్వాదం కావాలి, మేలు కావాలి, జీవము కావాలి. అదే కదండి అక్కడ మనం చూసినటువంటి విషయం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం. ప్రియులరా, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. చూడుము, నేడు నేను జీవమును ఆ మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినడలా నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను. దేవుడు ఎప్పుడు కూడా 2 విషయాలు పెడతాడు మన దగ్గర, ఫోర్స్ చేయడు. ఏమన్నాడు? చూడుము. ఈ పదం చాలా ముఖ్యమైనది, నాకు చాలా ఇష్టం. అబ్రాహాముతో అన్నాడు, నువ్వు కన్నులెత్తి చూడుము, ఉత్తరము, తూర్పు, దక్షిణము. ఏమండి, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం, నువ్వు అడుగుపెట్టిన స్థలం నేను నీకు ఇస్తాను. అందరికి కాదా వాగ్దానం? అబ్రహాముకి, అబ్రహాము సంతానానికి కూడా. అయితే అబ్రహాము సంతానం కొత్త నిబంధనలు ఎవరు? ఏమండి, విశ్వసించువారే అబ్రహాము సంతానం. హల్లెలూయా. పోయిన సంవత్సరం స్టార్టింగ్లోనే ఓఫీరన్న విశ్వాసం గురించి మాట్లాడాడు. అసలు అబ్రహాము విశ్వాసం ఆశ్చర్యం. డెస్టినేషన్ తెలియకుండా ప్రయాణం కట్టాడు. దేవుడు అన్నాడు, బయలుదేరును నీ బంధువుల దగ్గర నుంచి, నేను చూపించు దేశం అంటున్నాడు. కానీ పలానా దేశం వల్ల డెస్టినేషన్ తెలియకుండా దేవుడు చెప్పిన మాటను విని నడవటం అనేది విశ్వాసానికి అది మరో రూపం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే పాయింట్ను యేసన్న పాట రూపకంలో పాడాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గం నాకు తెలుసు అనలే, ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు అనలే, దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు అన్నీ చెప్పాడు. స్టార్టింగ్ పాయింట్ చెప్తాడు, నువ్వు స్టార్ట్ కావాలి. సేమ్ ఇర్మియాతో అంటాడు, నువ్వు ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్ళి
అక్కడ నేను చెప్పిన కుమ్మరం అని ఇంటికి వెళ్ళి అక్కడ నేను నీతో మాట్లాడతా. ఇప్పుడే చెప్పు ప్రభా, ఇప్పుడు చెప్పా, వెళ్ళిన తర్వాత చెప్తా. దేవుడు ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆ స్టెప్ బై స్టెప్లో నువ్వు విధేయత చూపుతావు లేదనేది దేవుని పరీక్ష. హల్లెలూయా. మొత్తం టోటల్ ప్లాన్ చెప్పాడు. ఎప్పుడు కొద్ది కొద్దిగా బయలుపరుస్తాడు. ఒక ఆయన అన్నాడు, సేవకుడు, దేవుని ప్రత్యక్షత అంతా ఎర్రగడ్డలాగా ఉంటుందంటే మీరేమంటారు? ఉల్లిగడ్డలాగా ఉంటుంది. ఒక్కొక్క పొర తీస్తుంటే లోపలికి వెళ్ళిపోతుంటుంది. అట్ లాస్ట్లో కొద్దిగా తొడిమే ఉంటుంది అన్నమాట. వీళ్ళరా అంటే ఒక్కొక్క లేయరు తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోయినట్టు దేవుడు అంతా చెప్పాడు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాడు. అది కూడా ఎవరికి? ప్రార్థనా పరులకే బయలుపరుస్తూ వెళ్తాడు. హల్లెలూయా. నీకు వాక్యం తెలిసినా కూడా పెద్దగా అన్నీ చెప్పడు ఆయన. ఈవెన్ వాక్యం తెలిసినా కూడా ప్రార్థన చేస్తేనే మళ్ళీ ప్రత్యక్షత ఇస్తాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళరా అబ్రహాము విశ్వాసాన్ని గురించి ఓఫిరన్న పోయినసారి మాట్లాడాడు. అదే పాయింట్ పాట రూపకంలో యేసన్న అంటే డెడికేట్ కంప్లీట్గా దేవుని సమర్పించి ఆయన ఏం చేస్తాడో నాకు తెలీదు, మేలే చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అబ్రహాం జీవితంలో అన్ని మేళ్ళే జరిగినాయా? ఏమండి చూడడానికి ఎట్లా జరుగుతుంది? నీ కొడుకుని బలి ఇమ్మంటాడు. ఎవడన్నా అడుగుతాడండి? హాగర్ను తరమగొట్టమంటుంది సారా, లోతును వదిలేయమంటాడు. అంటే కొన్ని విషయాలు విసర్జించమనే విషయాలు కొన్ని ఉంటాయి. అవి గన స్టాప్ అయినామంటే దేవుడు నీతో మాట్లాడడం మానేస్తాడు. మన వాళ్ళంతా చెప్తున్నారు స్వరమైన అది దర్శనాలు మంచిదే. ఒక్కొక్కటి దేవుడు ఎప్పుడు చెప్పుకుంటూ పెట్టాలి తెలుసా? లోపడే వారికి అవన్నీ. దేవునికి స్తోత్రం. ఇక్కడ అన్నాడు, చూడుము నేడు నేను. బాగా నేడు అనే పదం చాలా ఇంపార్టెంట్. ఒక దినం ఉంటుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ ద డెసిషన్ మేకింగ్ డే. ఒక తీర్మానానికి నువ్వు రావాల్సిన దినం ఒకటి ఉంటుంది. దేవుడు ఏమేమి పెట్టాడు అక్కడ? జీవమును మేలును మరణమును. అంటే ఒక పరంగా కుడి పక్కన అంటున్నాను నేను, ఎందుకంటే కుడి పక్కన ఉన్న వాళ్ళంతా ఆశీర్వదించబడిన వాళ్ళు అన్నాడు. ఇక్కడ కాదు మీరు తిట్టుకునేది అందరూ. ఇక్కడగా దేవుని సింహాసనానికి రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడిన వాళ్ళు, లెఫ్ట్ సైడ్ దేవుని సింహాసనానికి ఎడం పక్కన ఉన్న వాళ్ళంతా శపించబడిన వాళ్ళు. ఒక పరంగా ఇక్కడ ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తు ఉన్నట్టు లెక్క, అంతే కదండి. ఆశీర్వాదాలకు మూలం ఎవరు? యేసుక్రీస్తు. లెఫ్ట్ సైడ్ ఆశీర్వాదానికి విరోధం ఏంటంటే శాపం. ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఇప్పుడు రెండు చూపించి ఒక దినం దేవుడు నీతో ఏదో ఒక దినం నీతో మాట్లాడతాడు. నీకు జీవము కావాలన్నా, మరణం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, శాపం కావాలన్నా, మేలు కావాలన్నా. ఇప్పుడు చెప్పండి, ఈరోజు నాకు జీవం కావాలని కోరుకున్నాను, అది నా రక్షణ దినం. ఇక జీవితకాలం అంతా ఏమొస్తుంది? జీవముని డెస్టినేషన్కి వెళ్ళేంత వరకు దేవుడు నాకు అంత జీవము, ఆశీర్వాదం, మేలు చేయాలి. హల్లెలూయా. ఈ డెసిషన్ కనుక చేయకపోతే నీకు ఆశీర్వాదం రాదు. కొంతమంది ఊరికి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇయ్యడు. నువ్వు ముందు జీవాన్ని కోరుకోవాలి. నీ డెసిషన్ కావాలి. ప్రతి అంశంలో డెసిషన్ ఉంటుంది. ఈవెన్ పెళ్ళికి వచ్చినా కూడా ఏ పిల్లని చేసుకోవాలి అనేది రాలే మీకు ఎప్పుడు? ఇట్లా పోయినారా? ఇస్సాకు పోయినండి. అసలు ఇస్సాకు పోలేదులే, రేపుగానే వచ్చేసింది. ఏ దాంట్లోనైనా రెండు సెంటర్లలో నిలబెడతాడు దేవుడు. ఏమండి? జీవము, మరణం, పరలోకము, నరకం మధ్యలో నిలబడిన ఒక డెసిషన్ తీసుకోవాలా. ఆ డెసిషనే అంత్యంలో దేవుడు నీకు ఇచ్చేది. నువ్వు డెసిషనే చేయలేదనుకోండి, నో డౌట్ శాపానికి వెళ్ళిపోతావు, కీడుకి వెళ్ళిపోతావు, మరణానికి వెళ్ళిపోతావు. అది మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రియులారా. కాబట్టి నువ్వు బ్రతికి విస్తరించాలి అని అంటే నీ దేవుడైన యెహోవాను ఒక్కటే కీ పాయింట్.
జీవాన్ని ప్రేమించటం అన్నా, ఆశీర్వాదాన్ని ప్రేమించటం అన్నా, మేలును ప్రేమించటం అన్నా దేవుణ్ణి ప్రేమించటమే. హల్లెలూయా. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ పేజీలో ఇచ్చారు. ఇప్పుడు చూడండి 20వ వచనంలో, ప్రియులారా, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు. అవును, ఆయన ప్రమాణం చేసిన దేశం ఏంటి? పాత నిబంధనలో కనాన్ దేశం. ఒకవేళ కొత్త నిబంధనలు అయితే అది పరలోకం. హల్లెలూయా. పాత నిబంధనలు అయితే అది కనాను, కొత్త నిబంధనలో కనానుకు జయ జీవితం అని అర్థం. కనానికి ఏమని అర్థం? పరలోకం అని కూడా అనుకోవచ్చు. ఇంకా ఏమన్నాడు కిందికి వచ్చి, మీరు నివసించినట్లు యెహోవాయే, బాగా జాగ్రత్తగా విన్నాం ఇప్పుడు, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. ఇవి మనకు కావాల్సిన బ్లెస్సింగ్స్. మన ప్రాణానికి మూలం ఎవరండి? యెహోవాయే. దీర్ఘాయుష్కు అంటే ప్రాణం ఎప్పుడు చెప్తే అప్పుడు పోవాలి. ప్రాణం యెహోవా వశము. ఈ పాయింట్ నాకు 2002లో ప్రతిరోజు నేను చెప్తుంటే, మరణం యెహోవా వశం అన్నావు, తప్పించు నాయన. మరణం లోయ భయంకరం ఉంటుంది. అది లోయలో వెళ్ళినోడికి అర్థమవుతుంది తప్ప పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. అది ఏమన్నాడు ఇంకా? దీర్ఘాయుష్యునకును అంటే నీ ప్రాణం తీయాలన్నా ఉండాలన్నా, నీకు దీర్ఘాయుష్ ఇవ్వాలన్నా లేక తగ్గించాలన్నా ఎవరి వశం? ఆయనే మూలం, ద రూట్ కాజ్. అంటే ఆరోగ్యానికైనా దేవుడే, నీ ప్రాణానికి మూలం కూడా ఆయనే. ఇంకా కిందికి వచ్చి అన్నాడు, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, కాబట్టి అని ఈ మాటలు చెప్తాను. నీవు నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును. ఫస్ట్ ఏమన్నాడండి? లాస్ట్లో ఉన్న పదం ఏంటి? జీవాన్ని కోరుకొనుడి. ఎందుకో చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించి నువ్వు జీవాన్ని కోరుకుంటే నెక్స్ట్ చేసే పనులు ఏంటి? బాగా వినండి. నేడు అనే ఈ దినం జీవాన్ని నువ్వు కోరుకుంటే, మేలు కావాలని నువ్వు డెసిషన్కి వస్తే, ఆశీర్వాదించబడాలి, నేను నిత్యాగ్నిగుండంకి వెళ్ళిపోకూడదని కానీ నువ్వు అనుకుంటే, నువ్వు కంపల్సరీగా చేసేటి కొన్ని ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే యెహోవాను ప్రేమించి, నెంబర్ 1. నెంబర్ 2 ఆయన వాక్యమును విని, అంటే ఇక్కడ లోబడి నడిచి అని అర్థం. 3వది ఆయనను హత్తుకొనున్నట్లు జీవాన్ని కోరుకోవాలి. అంటే జీవాన్ని కోరుకుంటే ఈ 3 జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమించటం జరుగుతుంది, దేవుని వాక్యాన్ని వింటావు, లోబడతావు. 3వది హత్తుకోవటం అనే పదం నాకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడొస్తుంది? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి అంటే అర్థం ఏంటి? కలిసి వాళ్ళిద్దరు లైఫ్ లాంగ్ జీవిస్తారు. అట్లా నీ రక్షకుడు నీవు నీ మరణ దినం వరకు కలిసి జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు జీవాన్ని కోరుకోవాలి. జీవాన్ని కోరుకోలే, మరణాన్ని కోరుకోలే, అసలు ఉందో లేదో నీకు తెలియదు. నీకు రక్షణ ఉందని ఎవరు చెప్పారు? చాలామంది ఊరికే నేను రక్షింపబడ్డానని చెప్పుకొని భ్రమలో ఉంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఒక రోజు ఉంటుంది, ఆ రోజు నువ్వు దేవుడు కావాలనో సైతాన్ కావాలనో కోరుకోవాలి. ఇంకొక విషయం, సైతాన్ కావాలని ఎవరు కోరుకోరు. కానీ కోట్ల మంది పాతాళానికే పోతున్నారు. అంటే ఏం కోరుకుని? ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చేసినట్టు? మరణాన్ని కోరుకున్నారు. తమ జీవితాల్లో అంత కీడు కావాలనే కోరుకున్నారు. శాపమే రావాలని వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఆప్షన్ ఉండేది 2. ఒకరిని ఎంచుకోలేదంటే నెక్స్ట్ జరిగేది ఏంటి? ఇదే. కాబట్టి ప్రియులారా, దేవుడు మన ప్రాణానికి మూలం. 2వది దీర్ఘాయుష్నకు మూలం. అడగండి, ఎవరు కూడా ఈ సంవత్సరం అంతా నన్ను నడిపించు నాయన, రేపు సంవత్సరం నడిపించు. అసలు మా ప్రార్థనలో
నా విషయం ప్రార్థన చేసుకునేటప్పుడు చాలా నాకు దీర్ఘాయుష్ కావాలి ప్రభు. అసలు నేను చెప్పింది 91వ కీర్తన. దీర్ఘాయుష్ చేత ఆయన నిన్ను తృప్తిపరచు. దీర్ఘాయుష్ కావాలి. ఎంత కావాలి? ఇంత అని చెప్పకూడదు దేవుడికి. ఇంత అని చెప్తే ఆటికే బ్రేక్ అయిపోతుంది. రంజిత్ అన్న వాళ్ళమ్మ అట్లా చెప్పిందట, పిల్లోడు పెద్దోడైతే చాలు, తర్వాత నేను నీ దగ్గరికి వస్తా ప్రభు, ఇప్పుడే నన్ను పిలవద్దు అంటే దీర్ఘాయుష్ ఇచ్చాడు. మళ్ళీ దేవుడు పిలిచినప్పుడు ఇక ఏం అనలేక హెవెన్కి వెళ్ళిపోయింది. చనిపోయి చిన్నప్పుడే చిన్నప్పుడే అట్లా అనకూడదు. చెప్పాలి ఏంటంటే నీవు నాకు ఇచ్చిన పని మొత్తం చేసేంత వరకు నాకు దీర్ఘాయుష్ కావాలని చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలే పోతాయి. కొన్నిసార్లు మనం సంవత్సరాలు దేవుని పని చేయం. ఎందుకు తెలుసా? మిడతలు, పసురు పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ తినేస్తాయి. ఇవి మామూలు పురుగులు కాదు, మనం చూస్తున్న పురుగులు కాదు, లోకంలో కూడా ఉండవు. పసరు పురుగులు అంటే తెలుసు మనకు, గొంగలి పురుగులు అంటే తెలుసు, చీడ పురుగులు తెలుసు, మిడతలంటే. కానీ ఇవి అట్లాంటివి కాదు, ఆ పేర్లతో ఉన్న దయ్యాలు. అవి తినేది పంటను కాదు, సంవత్సరాలను. ఏమన్నాడు యోవేలు గ్రంథంలో? చూడండి ప్రియులారా, యోవేలు గ్రంథానికి రండి ప్రియులారా. 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపార తిని, దేవుడు చూడండి ఎట్లుంటారో, ఆయన ఎట్లా తినమంటాడు మనల్ని? కొద్దిగా తినండి అంటారు అందరూ. అంటే ఇది ఆకలి కాదు, కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యాలు జరిగించిన. ఎవరి కొరకు? మీ కొరకు. వింత కార్యాలంటే ఆశ్చర్యచకితులమయ్యే కార్యాలు. వింత జనం అని, వింతైన జనముగా మమ్ము చేసినని పాట పాడలే మనం. వింత కార్యాలను జరిగించేవాడు దేవుడు. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు, బాగినండి, నేను పంపిన. ఇప్పుడు ఏమన్నాం? దయ్యాలు అన్నామా కాదా? వీటిని మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ ఎవరు పంపారు? ఎందుకు పంపాడండి? దేవుడు మనం కడుపారా తినాలని కోరుకుంటాడు, తృప్తి పొందాలని కోరుకుంటాడు, వింత కార్యాలు చేస్తాడు. మళ్ళీ ఆయన ఎందుకు పంపుతున్నాడు నెగిటివ్ అంటే మన లైఫ్ బాగాలేదు, అది సంగతి. సరిగా లేను కాబట్టి ఏమైంది? సంవత్సరాలు లేట్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట. ఇదేం పంట ఇది? సంవత్సరాల పంట అంటే చాలా 5 ఏళ్ళ నుంచి పంట రాలేసారని అంటాం మనం, మామూలు భౌతికమైనది. అయితే స్పిరిచువల్గా కూడా అసలు సంవత్సరాలే పంట అనేది, సంవత్సరాలనే తినేస్తుంది. కొన్నిసార్లు అంతే. 10th క్లాస్ ఒకడు 10th క్లాస్లో 10 సార్లు ఫెయిల్ అయినాడు. చెప్పిన మీకు ఇంతకుముందు. అంటే ఆ 10 కూడా కలిపితే వాడు ఆ సంవత్సరం ఎక్కడ ఉండాలి? వాడు 20వ తరగతిలో ఉండాలా? అంటే 20వ తరగతి లేదు సార్ అన్నాకండి. ఇంటర్మీడియట్లు, డిగ్రీలు, పీజీలు అన్నీ చేసుకుంటూ పోతే కన్నా ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది. అంటే 10వ సంవత్సరంలోనే 10 సార్లు ఫెయిల్ అయితే వానికి ఎన్ని సంవత్సరాలు మిడతలు తినేసినట్టు? 10 ఇయర్స్. కొన్నిసార్లు ఆశీర్వాదం నీ దగ్గర రావటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అది దేవుడే పంపాడు అట్లా. పైగా ఆయన నా మహాసైన్యం అంటున్నాడు దాన్ని. వినండి, ఈవెన్ లూసిఫర్ కానీ, దయ్యాలు కానీ దేవుడు చెప్తే నోరు మూసుకొని వాళ్ళు కూడా పనిచేయాల్సిందే. అంటే అవసరమైతే వాళ్ళను కూడా దేవుడు వాడుకుంటాడు. ఎందుకు? కొన్నిసార్లు నిన్ను పాటలు నేర్పించటానికి. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి. సమస్తమును అంటే మేలు కీడు రెండు వస్తుంటాయి నీకు. సుఖము దుఃఖం జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఆనందం ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది, కొన్నిసార్లు ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడే చెప్పాను మేడం, నేనే మర్చిపోయినది అసలు. ఈ సంవత్సరం నాకు అది స్మాల్ ఫాక్స్ రావడం. లైఫ్లో నేను సండే చర్చికి పోకుండా ఉండలే. 3 వారాలు పోయినాయి. నా 35 ఇయర్స్ లైఫ్లో 3 ఆదివారాలు నేను మిస్ అయ్యాను.
ఒకటి నాకు పెయిన్ వచ్చి మా ఇంట్లోనే పక్కన వండుకున్నాను, చర్చి జరుగుతూ ఉంది. ఇంకోసారి జరిగింది. తర్వాత మొన్న స్మాల్ పాక్స్ వచ్చి ఇక్కడ సండే ఉంది, నేను అవతల పండుకొని అంతా వింటుండ వాక్యం అంతా. ఎప్పుడు నేను ఆదివారం అంటే చర్చి పోకుండా ఉండే కథ ఏమీ లేదు. అది నా వాడుక. యేసయ్యకు ఒక వాడుక ఉంది. వాడుక చొప్పున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తాడు? బోధిస్తాడు. నా వాడుక ఆదివారం దేవుడి సన్నిధిలో ఉండి తీరాలి. నా ఇష్టం కాదు, అది దేవుడు చెప్పినటువంటి విషయం. అట్లాంటిది ఆ స్మాల్ పాక్స్ వచ్చింది, మర్చిపోయాను నేను ఒక్కటి వస్తేనే యాక్టివ్. నేను అడేదో గుళ్ళ మాదిరి వచ్చింటే నాకు ఎక్కడ టచ్ అయిందంటే అది ఆ జొన్నగిరి, అది ఇది ఆ రైల్ ట్రాక్ ఉంది చూడండి, ఏమది తుగ్గలి దాటిన తర్వాత తిరునాళ్ళు జరుగుతుంది అక్కడ. ఆ రోజు కొద్ది దేవుడు పర్మిషన్ ఇచ్చాడేమో, సడన్గా జరికిచ్చి జ్వరం వచ్చింది. అన్నీ బస్సులో కారులో వస్తుంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న గుళ్ళమ్మ కనపడుతుంది. ఏంది ఇది అనుకున్నాను, ఎందుకంటే దాన్ని తెలియదు నాకు. అవి ఎప్పుడు రాలే కదా, మనకు తెలియదు కదా. డాక్టర్ దగ్గర పోయి ఆయమ్మ ఇక్కడనే డెర్మటాలజిస్ట్ దగ్గర, ఏంటి మేడం ఇదంటే, ఇది ఏం లేదండి అనింది ఆయమ్మ. ఏమి లేదంటే మరుసటి రోజు కల్లా 10 వచ్చినాయి. ఏం డెర్మటాలజిస్ట్ ఏమనుకుంటున్నాడు, ఊరికి దేవుని అడిగినా అన్ని చెప్తాడు ఆయన. మళ్ళీ చూస్తే అసలు ముఖం నుండి వచ్చినాయి. ఓ దేవునికి నా మీద కోపం వచ్చింది. పర్వాలేదు, మచ్చలు మా నాయన కూడా ఉన్నాయి. మీరు గమనించినా లేదో, మా నాయన చనిపోయేంతగా వచ్చింది. అది చుక్కలు ఉంటుంది. సేమ్ అట్లా నాకే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు వాడు. కానీ ఇప్పుడు మీకు కనపడుతున్నాయా? ఏదో ఒకటే రా ఉండొచ్చు, ముఖంలో ఉంటే ఉన్నాయి, ఏం పర్వాలేదు, అందరం పోయేవాళ్ళం. హల్లెలూయా. కానీ ఒక్కటే రోజు ఆయనకు చీరగటం, నాకు ఇది రావటం, ఇంట్లో గ్రౌండ్ అంతా కుంగిపోవటం, వస్తే ఉపద్రవాలు అట్లా వస్తాయి. తట్టుకోలేవు. నువ్వు తట్టుకోవాలి అంటే మళ్ళా ఆయన కృపే కావాలి. దేవుని స్తోత్రం. ఇది మనకు మేలేలే అనుకోవాలి. అసలు నాకు స్నానం చేసి ఎట్లా చూసుకుంది నా భార్య, ఆశ్చర్యమైంది నాకే. డాక్టర్ దగ్గరికి పోయటము 10 రోజులు. ఇక ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఇది, ఎప్పుడెప్పుడు పోతుంది ఇది అని అనిపిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు మనకి ఇది దాటుకొని పోతుంది. దీన్ని మనం అవతల వెళ్ళిపోయి శ్రమ తప్పిపోతే మేలు అనిపించదా? కానీ మేలు కీడులను జతపరిచిన దేవుడు నీకు మేలు చేయడానికి రెండింటిని వాడుకుంటాడు. హల్లెలూయా. దీన్నే జాక్ పూనెన్ భక్తుడు ఏమన్నాడంటే, ఏదైనా నా మీదకి రానండి, అది మరణమైన, జీవమైన, ఉన్నవి అయిన, రాబోవునవి అయిన, దేవదూతలైన, ఖడ్గమైన, కరువైన, అది ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను. వాట్ పవర్ఫుల్ డెసిషన్. జీవాన్ని కోరుకోవటంలో అతనుకున్న డెసిషన్ చూడు ఎలా ఉందో అని వెంటనే అంటాడు, వీటన్నిటిలో ఆయన నాకు అత్యధికమైన విజయము ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక అని ఆయన అంటాడు. ఏమైనా రానింటి భూమి మీద నాకు ఆ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన అన్నమాట, ఏమైనా రానిండి నాకు మేలు కోసమే అన్నాడు ఆయన అని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎంత పనికి మాలిన నీళ్ళైనా ఆఫ్టర్ ఆల్ ఒక ఫిల్టర్ క్లీన్ చేసి ఇస్తుంది నీకు. ఎన్నైనా నా మీదకి రానివ్వండి, దేవుడు ఫిల్టర్ చేసి మేలు రూపంలో వస్తుంది. వావ్! ఈ ఫెయిత్, ఈ ప్రార్థన, ఆ కమిట్మెంట్, ఆ డెసిషన్ అందరికీ రావు. ఉత్తమ మాటలు చెప్పాల్సిందే ప్రాక్టికల్ కాడికి వచ్చేసరికి. కాబట్టి ప్రియులారా, రియల్గా చూసేసరికి మనకు అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటో. ఇక్కడ అంటాడు, ఏమన్నాడు? మిడతలు, పశువులు, సంవత్సరముల పంట నేను నీకు మరలా ఇత్తును. అసలు విషయం ఏంటి? యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 31వ వచనం మళ్ళీ చదవండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారంటే నేనేం చెప్పా? ఆల్రెడీ వీళ్ళు జీవమును కోరుకొనిన వారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారంటే ఎవరిల్లు? నాకు జీవం కావాలి. మీరు చెప్పండి. ఆరోగ్యం అయితే కోరుకుంటావు కానీ జీవం కావాలని ఎందుకు కోరుకోవు? ఉదాహరణకు ఈరోజు ఒక దైవజనుడు వాక్యం చెప్పాడు, నాకు ఇది కావాలని అనిపిస్తుంటుంది, తీర్మానానికి రావు.
సైతం తప్పిస్తుంటాడు. వాయిదాలు వేస్తావు. రక్షణ ఏం చేస్తావు? వాయిదాలు వేస్తావు. రేపు రక్షణ అనేతలకి ఏమంటాం? రేపు చూసుకుందాంలే, ఈరోజు వద్దు అని స్వరం నీ లోపల నుంచే వస్తుంటుంది. ఓ స్త్రీ రేపు రానట్టు ప్రతిరోజు వాయిదానే. కానీ ఏ జీవము కావాలని నువ్వు హృదయంలో విశ్వసించి కోరుకుంటావో ఆ రోజు నుంచి దేవుడు నిన్ను ఫాలో అవుతుంటాడు, దేవుడు నిన్ను ఆకర్షిస్తుంటాడు, దేవుడు నిన్ను అవసరమైతే వెంబడిస్తూ ఉంటాడు. అంతేకాదు వాళ్ళతో చెప్తున్నాడు ఏమని? యెహోవా కొరకు మీరు ఎదురు చూచువారుగా ఉండాలి. ఎదురు చూడటం అన్నా కనిపెట్టడం అన్నా ఒకటే, నిరీక్షణ అన్నా ఒకటే. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు వస్తున్నారు అనుకోండి, ఎంత టైం అయినా వెయిట్ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు చెప్పండి, మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడైనా వస్తే వాళ్ళు ఎంత లేట్ అయినా కానివ్వండి వెయిట్ చేస్తూనే ఉంటాం. ఇష్టం లేని వాళ్ళు అయితే తప్పించుకోపోతాం అంతే. ఇంకా యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే దేవుడు ఒక పాయింట్ చెప్తాను. రక్షింపబడిన తర్వాత దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఎదురు చూడడం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేసి ఆమెను చెప్పి లేస్తాం, దేవుడు ఒప్పుకోడు. కొద్దిసేపు అలాగనే కూర్చోవాలి, కనిపెట్టాలి. ఆ టేస్ట్ దొరకాలంటే ఏమండి, దేవుని జీవం నువ్వు కోరుకున్నప్పుడు జరిగే విషయాలు నేను 3 చెప్పా. ఏంటిది? దేవుణ్ణి ప్రేమిస్తావు కాబట్టి నీకు ఇష్టమే, ఎదురు చూడడం కూడా ఇష్టమే. ఎందుకంటే ప్రేమించినోడు వస్తున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలని మా పాయింట్ చిన్నది కాదు, చిన్నవి ఆ పాయింట్ కాదు, అది ఊరికే. దేవుణ్ణి ప్రేమించాలి అంటే దేవుడు నిన్ను తాకి ఉండాలి. హల్లెలూయా. నిన్న ఈ మధ్యకాలంలో ఒక సినిమా యాక్టర్ సాక్ష్యం వింటున్నా. ఆమె ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందంటే, ఆమె పేరు దివ్యవాణి. ఆమె సాక్ష్యం చెప్తుంది, యేసు ప్రభు నన్ను దర్శించాడు, నా కొడుకు మీద చేతబడులు చేస్తుంటే అసలు దయ్యాలు ఉన్నాయనే విషయము నాకు తెలియదు. ఆ చేతబడులు మంత్రశక్తులు వాడుతుంటే, వాడు వేదన పడుతుంటే, ఎవరు ఏం చెప్తే అక్కడ వరుగుతుందంట. ఆ దర్గా కాడికి పోతాయి దయ్యాలంటే అడిగి వరుగుతుంది, టెంపుల్ కాడికి పోమంటే అడిగిపోయేది. అట్లనే స్కూల్కి వెళ్తే సిస్టర్ బైబిల్ గురించి చెప్పి బైబిల్ ఇస్తే ఆ బైబిల్ తీసుకొని వచ్చి ఈ పటాల మధ్యలో పెట్టి దానికి కూడా టెంకాయ కొడుతున్నట్టు. ఎంత అమాయకురాలో చూడు. అట్లా టెంకాయ కొడుతుంది, టెన్షన్గా చాలా సీరియస్గా మెయింటైన్ చేస్తుంది. దేవుడు మాట్లాడుతున్నట్టు అట్లా కాదు, చదువు అని చదివితే ఏం అర్థం కాదు. ఇది ఏంది పుస్తకం, ఇది ఏం అర్థం కాదు అని చెప్పి ప్రార్థన చేస్తున్న ప్రభువే, చిన్నప్పటి నుంచి నాకు అన్ని పూజలు పునస్కారాలు తెలుసు, కానీ ఈ క్రైస్తవులు ఏం తెలీదు. ఏం చదవమంటావు, ఇంత సముద్రంలో ఎన్ని పేజీలు ఉన్నాయి చూడు. కాబట్టి నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి తీస్తే ఏమొస్తే అదే నా వాక్యం అనిందట. వాళ్ళ ఆయన చెప్పినాడంట, ఎప్పుడైనా దేవుని అడిగేటప్పుడు 3 సార్లు అడుగు, 3 సార్లు ఒకటే రావాలా. వాళ్ళు హిందువులు. వాళ్ళ ఆయన మాట విని తెలుస్తూనే నేను ఉత్తరము దిక్కును, దక్షిణ దిక్కును, తూర్పు పడమరలకు ఎక్కడికి వెళ్ళినా నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని వచ్చినట్టు. అర్థం కాలేదు, సన్నిధి అంటే కూడా అర్థం కాలేదు. అమ్మ సరే, ఏదేమైనా కోపగించుకోకనైనా నాకు తెలియదు. ఇంకొకసారి కూడా ఇంత బైబిల్ అదే మాట్లాడతావని నేను నమ్మకంతో ప్రార్థన చేస్తాను. మళ్ళీ మూసేసిన బైబిల్ మళ్ళీ ప్రార్థన చేసి తీస్తే ఎటు తీసిన మళ్ళీ అదే రెఫరెన్స్, మళ్ళా 3వసారి అదే రెఫరెన్స్. హూ ఈజ్ డూయింగ్ దట్? ఎవరు చేస్తున్నారు ఆ పని? గాడ్ ఈజ్ డూయింగ్ దట్ మిరకల్ ఇన్ దర్ లైఫ్. ఆయన చెప్తాంది, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం అది. అంటే ఆమె ఎంత యథార్థవంతురాలో చూడండి. బైబిల్ ఏముందని తెలుసా? యథార్థవంతులకు బలపరచుటకు యెహోవా కనుదృష్టి భూమి ఎందంతటా బలపరచుటకు. ఎవరిని? ఈమె యథార్థంగా ప్రార్థన చేస్తున్నారు, నా బిడ్డ చనిపోతాడు, యేసు ప్రభువుని నమ్ముకోమని అందరు చెప్తున్నారు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు సహాయం చేయి అని అడిగి 3 సార్లు ప్రార్థన చేస్తే అక్కడ 3 సార్లు ఒకటే వాక్యం వచ్చింది. ఇప్పుడు ఆమె అంటుంది, చాలా ఏళ్ళు అయింది నేను యేసు ప్రభువుని నమ్ముకొని, 8 ఏళ్ళు అయింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను ఎక్కడ నిలబడినా దేవుని సన్నిధి నాకు తోడుగా ఉందంటుంది. అది అనుభవించటం అంటే.
దేవుని స్తోత్రం కలుగునుగా. పెద్ద పెద్ద యాక్ట్రెస్ ఆ కాలంలో ఉన్న వాళ్ళంతా ఆయమ సహతోటి సమకాలీకులందరితో మాట్లాడి వాక్యం చెప్తున్నాడు. సినిమా యాక్టర్స్ దగ్గర అందరి దగ్గరికి పోయి సువార్త చెప్తా ఉంది. వేరే వాళ్ళు చెప్తే నమ్మరోళ్ళు, ఆయన చెప్తే నమ్ముతారు. దేవుడు అలా బలంగా వాడుకుంటున్నాడు. జీవాన్ని కోరుకోవటమే కాదు, దేవుని ప్రేమించాలి. నెంబర్ 2, ఆయన వాక్యం వినడం అంటే లోబడాలి. ఇది జరగదు చాలామందికి, ఇది జరగదు సరిగా, లోబడదు. కానీ విని కఠినంగా అయినా లోబడుతుగా నువ్వు వస్తే, ప్రార్థన చేసుకొని లోబడ్డానికి నువ్వు ఇష్టపడితే నువ్వే ఇష్టమైన బిడ్డవైపోతావు. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు ఇంకోటి, దేవుణ్ణి హత్తుకొనున్నట్లు జీవం కోరుకోండి. అంటే జీవం కోరుకుంటే ఇవన్నీ పాలవుతాయి. ఇప్పుడు ఆ 3వది, దేవుణ్ణి హత్తుకొనే బ్రతకాలి. మధ్యలో దేవుడు నాకు ఇష్టం లేదు, నాకేమో ఈయన సరిగ్గా చేయటం లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, అన్నీ వ్యతిరేకంగా జరుగుతాడు అని వదిలేయచ్చు. అట్లటోళ్ళు ఉంటారని మాట అంటున్నాడు. ఏమని? హత్తుకొను. భార్య భర్తను హత్తుకొనినట్టు పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొనినట్టు భక్తుడు దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. అంటే ఒక నిబంధన జరగాలి. భార్యాభర్తల మధ్య జరిగినటువంటి నిబంధన లాంటి నిబంధన జరగాలి. నువ్వు జీవాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు ఏమనంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఈ నూతన బలం అనేది బాగుంటే 2వ పాయింట్, ఎదురు చూడడం ఎంతకాలమని. కొంతమందికి ఒక్క రోజులోనే ఆత్మాభిషేకం పొందారు. చార్లెస్ జీ ఫిన్నీ లాంటోడు ఉదయం రక్షింపబడ్డాడు, సాయంత్రానికి అభిషేకించబడ్డాడు. కొంతమందికి 10 ఏళ్ళు పడుతుంది పరిశుద్ధాత్మ పొంది ముందుకు సాగాలంటే. ఏమండి, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారంటే నూతన బలం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వస్తే అప్పుడు వస్తుంది నూతన బలం. అంటే ఇప్పుడు ఎదురు చూసే దేనికోసం? రక్షణ కోసం కాదు, అభిషేకం కోసం ఎదురు చూడాలి. నువ్వు నీలో ఉండే యథార్థతను బట్టి దేవుడు ఎప్పుడైనా తాకచ్చు. దానికి నీ క్రియలు, నీ ప్రార్థన, నువ్వు ఎదురు చూడు, ఇది చెబుతున్నాడు. కానీ వాస్తవికానికి ఆ అభిషేకం ఇవ్వడానికి రూట్ కాజ్ ఏంటంటే, యేసు ప్రభు ఆరోహణుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు కనుక నీకు అభిషేకం ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వేదో ప్రార్థన చేసినావని ఏడు, ఉపవాసం చేసినావని ఏడు, కానీ అసలు మెయిన్ కాజ్ ఏంటి? యేసు ప్రభు మరణించటం ఒకటి, యేసు ప్రభు తిరిగి లేయటం ఒకటి, ఇంకొకటి ఆయన ఆరోహణుడై ఆయన దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటి? అన్ని నామముల కంటే పైనామం ధరించుకొని అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన కూర్చున్నాడు గనుక మీరు చూచుచూ వినుచున్న ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు అన్నాడు. చూడండి అపోస్తల కార్యాల్లో ఈ మాటను మనం గమనిద్దాం, జాగ్రత్తగా దీన్ని చూద్దాం. ఏదో ఇది ప్రసంగం కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట. అపోస్తల కార్యాలు పిల్లరా చూడండి, 2:33 32 కూడా చదివినాను. ఈ యేసును దేవుడు దీనికి మేమందరం సాక్షులం కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని దీన్ని కుమ్మరించడానికి కారణం యేసు ప్రభు పరలోకంలో హెచ్చించబడి అధికారం పొంది దేవుని కుడిపార్శ్వమున అథారిటీ పొందినవాడు కాబట్టి మనకేమిచ్చాడంట? మనం ఇప్పుడు చూస్తున్నామే 2వ అధ్యాయంలో ఏమొచ్చింది? తొలకరి వర్షం వచ్చింది పెంతెకోస్తు పండుగ రోజు. ఈ పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం సంఘం మీదకి రావడానికి దేవునికి ఉన్న ఆధారం ఏంటంటే, యేసు మరణించి తిరిగి లేచి హెచ్చించబడుట. మరణిస్తే ఒక ఆశీర్వాదం, తిరిగి లేస్తే ఒక ఆశీర్వాదం, ఆయన హెచ్చించబడిన దానికి ఇంకొక ఆశీర్వాదం. అంటే ఏ ఆశీర్వాదానికైనా కారణం ఎవరు? యేసు. హల్లెలూయా. ఎప్పుడు వచ్చాడు ఆయన? నువ్వు ఆశీర్వాదం కావాలని కోరుకున్నావు చూడు, ఒకరోజు, ఆ రోజు వచ్చాడు. నీ హృదయంలోకి వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. కాబట్టి
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం అంటే బాగా వినండి, భూమి మీద దొరకని బలం. భూమి మీద దొరకని బలం నూతన బలం అంటే. కాబట్టి ఇది ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి రావాలి. పరలోకం నుంచి రావాలంటే నువ్వు ఆ వాగ్దానం కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. అపోస్తలుల కార్యం, అదే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం ఏమండి 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూడండి అనే కనిపెట్టుడనే ఒకటే. దేని కొరకు కనిపెట్టాలి ఇప్పుడు? వాగ్దానం. ఏం వాగ్దానం చేశాడు దేవుడు? నెక్స్ట్ వచనంలో, యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. అది వాగ్దానం. స్తోత్రం కలుగునుగా. బాప్తిసం ఇచ్చి యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చింటే నమ్మి బాప్తిసం పొంది కాబట్టి రక్షింపబడ్డాం. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొంది రక్షణ కాదు, పరిశుద్ధాత్మను పొందేది ఒకటి ఉంది. అది 4వ పండగ. పెంతెకొస్తు పండుగ ఇది 4వ పండగ. అది కూడా నీకు కావాలి. లేకపోతే నువ్వు భూమి మీద బలంగా ఉండలేవు. ఎందుకంటే నూతన బలం రాదు. ఏ బలం లేదు. రక్షణ పొందావు కాబట్టి రక్షకుడు దగ్గర ఉన్నాడు, ఇంకా బలం చాలే నీకు. ఇక్కడ కూడా అన్నాడు 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు, అంటే అంతకుముందు రానప్పుడు ఇప్పుడు చెప్దాం. రానప్పుడు మనమందరం బలహీనంగా బ్రతుకుతాం భూమి మీద, రక్షణ ఉన్నప్పటికీ కూడా. అందుకే తప్పులు తడికలు చేస్తూనే ఉంటాం. అయితే దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు గనుక అని ఇక్కడ చెప్పినది యెషయా గ్రంథం 40:31 వచ్చిన 2 దగ్గర పెట్టుకొని ధ్యానం చేస్తే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి నీకు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ పొందినప్పటి నుంచి కౌంట్ అవుతుంది నువ్వు సాక్షి కావటం. హల్లెలూయా. అంతకుముందు నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండలేవు, అదే నీ బలహీనత. ఇప్పుడు సాక్షిగా ఉంటావు, అదే నువ్వు కనిపెట్టి పొందినటువంటి, ఎదురు చూసి పొందిన నూతన బలం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం పొందే శక్తి అదే. ఈ శక్తి ఓఫీరన్నకు 10వ సంవత్సరం పడినప్పుడే దేవుడు మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను చెప్తున్నాను, భూమి మీద రక్షణ ఎంత గొప్పదో. నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా ఉందంటే అది అభిషేకం పొందటమే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? అప్పుడు మీరు సాక్షులే ఉంటారు. ఎక్కడ సాక్షులుగా ఉంటాం? యెరూషలేములో, యూదయ సమరయలో. యెరూషలేం అంటే ఏంటి? ఏమండి? యెరూషలేము, యూదయ సమరయ, భూదిగంతాల వరకు సెంటర్ పాయింట్. యెరూషలేం అంటే ఏమండి? అది నీళ్ళు. యూదయ సమరయ అంటే అర్థం ఏంటి? ఇరుగు పొరుగు. సాక్ష్యం ఏడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ అప్పుడు ఇంట్లో స్టార్ట్ అవుతుంది నీ సాక్ష్యం. అంతవరకు నువ్వు రక్షణ పొందినా కూడా చాలా వ్యతిరేకత, బలహీనతలు, నిన్ను తిరస్కరించటం, నువ్వు సాక్షిగా ఉండలేకపోవటం, నా వల్ల కాదనటం, ప్రార్థన చేయలేకపోతున్నాను అనటం, అసలు ప్రార్థన చేయకపోవటం కూడా ఒక బలహీనత. అటువలే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం అంటే మన వీక్నెస్ ఏంటంటే శరీరం అనారోగ్యం కాదు, ప్రార్థన చేయలేకపోవటం. సంవత్సరాలు పడుతుంది నువ్వు ప్రార్థన నేర్చుకోవాలంటే, చాలా కష్టం. మోకరిస్తావా వెంటనే నిద్ర వస్తుంది. వెంటనే నీకే కాదు అందరికీ, ఎవరికైనా సరే. ఎందుకంటే అది మన బలహీనత. మా అమ్మకి నిద్ర రాలేదండి, 2-3 రోజుల నుంచి నిద్ర రావటం లేదు నేను సరిగా. చిన్నది నా దగ్గర ఒకటి రేడియో మాదిరి ఉంది, కొత్త నిబంధన అంతా చదువుతుంటారు వాళ్ళు. అది తీసి ఆమె దగ్గర పెడితే బాగా వినుకుంటా నిద్రపోయింది. చెవికాడు పెడితే బాగా వినుకుంటా నిద్రపోయింది. ప్రార్థన, వాక్యం అంటే ఇష్టము లేకుండా చేసే ఒక ఆత్మ పనిచేస్తుంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఎలా ఉంటుంది? ప్రేమిస్తావు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా.
వాక్యము 10 నిమిషాలు చెప్పండి సార్. సార్ అనవు అప్పుడు. ఎంతసేపైనా దేవుళ్ళు గడుపుతావు. దివారాత్రం దావీదు ఎట్లా గడిపాడో నువ్వు కూడా దేవుని వాక్యంలో అట్ట మెల్లె గడపటం నేర్చుకుంటావు. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం. అందుకే బాగానండి, అభిషేకం దగ్గర రాకముందే చాలామంది రక్షణ పోగొట్టుకుంటారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే 7 స్టెప్స్ పెట్టినాడు. 7th స్టెప్ వచ్చినోడు వాడు సంపూర్ణుడు. హల్లెలూయా. ఊరికే కాదు, నీ సాధన కూడా అవసరం. నువ్వు కూడా మోకాళ్ళ మీద కూర్చోవడం అవసరం. అందుకే అంటాడు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. వేరే వాళ్ళు చెప్పకూడదు. నీకు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకొని చెప్పకూడదు. నువ్వే సాధకం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళంతా ఏ వాగ్దానం పొందుకుంటారు? నూతన బలము పొందుకుంటారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటారు. ఇక్కడైతే మీ మీదికి వచ్చినప్పుడు శక్తి, అంతవరకు మనకు శక్తి రాదు. 2025లో ఒక ఎదురు చూసే సంవత్సరంగా ఎందుకు ఉండకూడదు? 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అవుతుంది, ఎప్పుడు శక్తిహీనం అంటే ఎంతకాలం నువ్వు అలా ఉంటావు? యేసుప్రభు ఉంటాడు, ఎంతకాలం మిమ్మల్ని సహింతును. భయం అవుతుంది ఆ మాటలు అనుకుంటే. దేవునికి కూడా ఆయన దీర్ఘశాంతుడు కదా. ప్రేమ ఏమవుతుంది? దీర్ఘశాంతం. అంటే లాస్ట్లో కోపడతాడు ఆయన. అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందురు. ఇప్పుడు ప్రయోజనాలు చెప్తున్నాడు అక్కడ కూడా. వారు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి, బాగా మతి పెట్టుకుని, ఎగురుదురు. నెక్స్ట్, అలయక పరిగెత్తెదురు. అలసిపోరు, పరిగెత్తడంలో అలసిపోరు. ఇంకొకటి, సొమ్మసిల్లక, మళ్ళీ రివర్స్లో వద్దాం అర్థం చేసుకోవడానికి. నడిచెదరు, పరిగెత్తుతారు, ఎగురుతారు. ఈ 3 అనుభవాలు నీ లైఫ్లోకి ఎంటర్ అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడిచిపోతావు, నువ్వు అలయకుండా నడిచిపోతావు, సొమ్మసిల్లకుండా. ఏమన్నాడు? అలయక పరిగెత్తెదురు, సొమ్మసిల్లక. ఇప్పుడు చూద్దాం, పక్షిరాజు వల్ల రెక్కలు చాపి అంటే అది ఒక అనుభవం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే తప్ప ఈ 3 రావు. అసలు దేవుని నడచలేవు, నువ్వు దేవునితో చేయబట్టుకుని నడచలేవు. నడిచిన వాడు ఒకడు ఉన్నాడు పాత నిబంధనలో, హనోకు. అలయక నడిచాడు, సొమ్మసిల్లక నడిచిపోతున్నాడు కదా. సొమ్మసిల్లకుండా నడిచాడు. ఎన్నేళ్ళు? 300 సంవత్సరాలు దేవునితో నడుస్తుంటే అలుపు లేదు, ఏమి లేదు. మనకు 3 గంటలు కూర్చోలేము. అంటే మన స్థాయి ఏదో సంథింగ్ రాంగ్ అని వస్తుంది. కొన్నిసారి టీవీ పెట్టినప్పుడు ఏమొస్తుంది? సంథింగ్ వెంట్ రాంగ్. టీవీ పెట్టినప్పుడు ఎప్పుడైనా ఏమొస్తుంది? ఏదో తప్పు జరుగుతుంది అన్నట్టు. అది చెప్తున్నాడు దేవుడు. ఎందుకు నువ్వు దేవునితో పాటు నడవలేకపోతున్నావు అంటే నీకు ఇంకా శక్తి రాలేదు. రక్షణ వరకే నిలబడిపోయావు, ఓడిపోతున్నావు. ఈ రక్షణ వరకే ఉన్నవాళ్ళు బాగానే. పేతురును చూపించాడు. అతడు రాత్రంతా శ్రమ పడినా చేపలు పట్టలేకపోవటం. ఎందుకు? శక్తి సరిపోవటంలే. రక్షణ ఉందా లేదా? ఏమండి, 5వ అధ్యాయం లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురుకు రక్షణ ఉందా లేదా? అంతకు ముందే ఉంది, చూస్తాను చెప్పాడు. నువ్వు పేతురు అనబడతావని. దేవుడు మొత్తం డెస్టినేషన్ చేయాల్సిన సేవ అంతా చెప్పేశాడు. కానీ అతను ఓడిపోతూనే ఉన్నాడు. కానీ ఆశ్చర్యం, ఎప్పుడైతే దేవుడు అతన్ని బలపరిచాడు, వాక్య ప్రకారం నడుస్తున్నాడు, నీ మాట చొప్పున వలేస్తా. నెక్స్ట్ ఇయర్ దేవుని వాక్యం అనుసరించి చూడు. చర్చికి వచ్చి చూడు కాదు. చర్చికి వచ్చి రావటం పోవటం అందరూ ఎవరేం చేస్తారు. మనకంటే ఎక్కువ ఉన్నారు ఇక్కడ వేరే వేరే సంఘాలు, చర్చిలలో. అది కాదు, ఈ మాట ఏమన్నాడు? పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక. హానోకును గమనిస్తే 300 సంవత్సరాలు భక్తిలో అలిసిపోకుండా, సొమ్మసిల్లకుండా నడిచాడు. రెండోది, వెనక్కి కనిపిస్తే అలయక పరుగు. పౌలు అంటాడు, నా పరుగు కడముట్టించి పరిగెడుతున్నాడు. పౌలు చేసిన సేవ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు పరిగెత్తాడు. ఏ దినం అలసిపోలే. వాళ్ళు అలసిపోకుండా ఉండడానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు.
దేవుని స్తోత్రం కలుగునుగా. అంతకంటే ఫస్ట్ అనే మాట ఏంటి? పక్షిరాజు వలె రెక్కలు చాపి. ఇదే హానోకు దేవునితో నడిచినాడు, ఇదే హానోకు దేవునితో పాటు పరిగెత్తాడు, ఇదే హానోకు పక్షిరాజులాగా ఎత్తబడి వెళ్ళిపోయాడు, ఎగురుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు. పక్షిరాజు అనుభవం అనేది చిన్నది కాదు, చాలా ఉన్నతమైనటువంటి అనుభవం. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తికి విరోధంగా ఎగరాలి. ఈ లోకంలో ఉండే పాపముకు, శాపానికి, సమస్యలకు, అన్ని ఒత్తిళ్లకు రివర్స్లో నువ్వు ఆనందించాలి. చాలా కష్టం. అది ఎప్పుడు సాధ్యం? దేవుని కొరకు ఎదురు చూచు వాళ్ళకే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళరు అందుకే అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును. అంటే నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ వరము కాసుకుంది? పరిశుద్ధాత్మ. అడుగుతున్నావా? ఏండ్లు అయిపోయింది. దర్శనాలు చూస్తున్నాం, అవి చూస్తున్నాం, స్వరం వింటున్నాం, ఇవన్నీ ఇక్కడ తేలవు. నెంబర్ 1 గుర్తు చెప్తున్నా, దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ కరెక్టా కాదా తేలాలంటే వాక్యములు అది ఉండాలి, లేకపోతే నో అంతే. అవి కాదు ముఖ్యం, ముందు వాక్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. తరువాత నీకు వచ్చిన దర్శనాలు అవి దేవుడు ఇచ్చినట్టు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇప్పుడు ఉదాహరణకు పాపకు ప్రెగ్నెన్సీ వచ్చింది, దేవుని కృప వల్ల అన్నాం కదా, ఇప్పుడు డేవిడ్ కాసుకుంటాడు. సాక్ష్యం చెప్తావా నువ్వు? ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? విశ్వాసం మీద ఆనుకొని ప్రేయర్లు గడపాలి. అది నెరవేర్చబడేంత వరకు దేవభక్తి సాధకులు కావాలి. విశ్వాసంతో వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వీళ్ళారు అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే ఎవరు? నిజంగా రక్షింపబడిన వారు. వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, మీరు ఎదురు చూస్తే నూతన బలం, ఈ భూమికి సంబంధించినటువంటి బలం. ఎవరైనా అలసిపోతారు, కానీ అభిషేకం పొందినోడు అలసిపోడు. పౌలు అంతే, మోషే అంతే. మోషే ఎన్నేళ్ళండి గొర్రెలు కాసేది? 40 సంవత్సరాలు గొర్రెలుగా. అలసిపోయాడా? దేవదర్శనం చూసిన మళ్ళీ 40 ఏళ్ళు ఇశ్రాయేలు నడిపించిన. అలసిపోయాడా? సొమ్మసిల్లిపోయాడా? పైగా పక్షిరాజులాగా భూమి ఆకర్షణకు విరోధంగా కొండ శిఖరం ఎక్కి కూర్చుంటున్నాడు. హల్లెలూయా. పైకి ఎక్కగలిగినటువంటి అభిషేకం ఉంది మోషేకి. ఈ దినం ఎన్ని సంవత్సరాలు ఇట్లనే చూస్తే నువ్వు ఇలాగే ఉంటావు. కొత్త సంవత్సరం 2025 హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాం మనం. హ్యాపీ ఒక ఫేస్ కూడా కనపడాలి నాకు ఇప్పుడు, చెప్పేటప్పుడు కాదు ఇప్పుడు. అండ్ యెహోవా కొరకు ఎదురు చూస్తారంటే చాలామంది ఎదురు చూస్తున్నారు. నా ప్రసంగం ఎప్పుడు అయిపోతుంది, ప్రసంగం ఎప్పుడు ముగిస్తాడు? దేవుని స్తోత్రం లోపల ప్రసంగం ముగిస్తే ఎప్పుడు ఇదే జీవితమా? స్టాప్ చేయి, అయిపోయి పండుకుంటా, నిద్రపోతా. 2025లోనన్నా ఎదురు చూడు. దేవుడు చెప్తుంది, నేడు మీ ఎదుట జీవమును మరణమును పెట్టి వేకాలు కోరుకు. అభిషేకించబడాలని నువ్వు ఈరోజు కోరుకుంటే ఇప్పుడే రాకపోయినా తర్వాత అయినా వస్తుంది నీకు. హల్లెలూయా. దాన్ని బైబిల్లో జీవమునిచ్చుటకును, అది సమృద్ధిగా కలుగుటకును వచ్చింది. జీవం ఇచ్చాడా లేదా? రక్షణ పోయినప్పుడు సమృద్ధి అయిన జీవం పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. ఇంకోసారి అంటాడు సత్యం అంటాడు ఆయన, అది సర్వసత్యములోని మిమ్మల్ని నడిపిస్తాను అంటాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు. ఫస్ట్ ఎముకలన్నింటినీ బ్రతికించడం, అది జీవం వచ్చింది అంతే. కానీ వాళ్ళు సైనికుల్లాగా మారారు. 2వ ప్రవచనానికి హెచ్కెళ్ళాం. నువ్వు జీవం పొందటము, బ్రతకటం, కానీ నువ్వు సైనికుడిలాగా పోరాడేవాడు కావాలంటే మాత్రం 2వసారి దేవుడు నిన్ను తాకాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. అంతవరకు నువ్వు సాక్షిగా రాలేవు, మనం కాలేమంతే. దేవుడు నిన్ను ఒక్కసారి ముడితే చాలు. ఈ దినం దేవునితో చెప్తాం, ప్రభువా ఇది నాకు కావాలి, సంఘానికి కావాలి, నా కుటుంబానికి కావాలి. నేను ఎప్పుడు కూడా పక్షిరాజులాగా ఎగరాలి. కానీ నేను పక్షిరాజు రెక్కలు చాపి ఎగురుతుంటే ఎట్లుంటుంది దాన్ని?
ఆ అనుభవమే వేరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్ని సమస్యలన్నీ కిందికి పోతాయి, మనం పైనుంచి ఎగరచ్చు. అలసిపోము, సమస్యల్లో. ఇదంతా దేవుడిచ్చిన వాగ్దానం. అబద్ధమా? దేవుని వాగ్దానాలు సత్యమా అబద్ధమా? అబద్ధమని ఎలా అంటామయ్యా? అవన్నీ పుటము వేయబడినవి, సత్యమైనవి. ఈ దినం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అభిషేకం పొందాలి, సంఘపరంగా కూడా సంఘం అభిషేకించబడాలి. పండిత రామాబాయి ఎంతమంది తెలుసు? ఏమండి పండిత రామాబాయి ఎవరు సార్? ఆ పండితురాలు అనుకుంటున్నారా? ఆమె మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక స్త్రీ, బ్రాహ్మణ, ఆమె పండితురాలు. ఆమె తర్వాత యేసుప్రభువుని నమ్ముకునింది. బాలబాలికలందరికీ ఆమె గార్డియన్లాగా, వార్డన్లాగా పగునింది. వాళ్ళకు సువార్త చెప్పి ప్రార్థనలో నడిపించింది. ఆమె సడన్గా ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదికి దిగి వచ్చాడు. సేమ్ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో దిగి వచ్చినట్టు. దిగి వచ్చినప్పుడు వీళ్ళందరూ చాలామంది ఆ ఇల్లు ఏమో కాలిపోతున్నట్టుందని బకెట్లతో నీళ్ళు తీసుకుని వచ్చిన పరిగెత్తుకుంటూ అక్కడికి. తీరా చూస్తే అది మామూలు అగ్ని కాదు, దైవాగ్ని. దేవుని స్తోత్రం కలుగునుగా. అక్కడ బాలికలు చాలా బాల్య దశలో ఉన్న ఆడపిల్లలందరూ అభిషేకించబడి సేవకురాండ్రు అయిపోయి భారతదేశాన్ని అతలాకుతలం చేశారు. హిస్టరీలో రికార్డ్ అయింది. వ్యక్తిగతం కాదు, ఇది సంఘపరంగా. కాబట్టి మన జీవితంలో మనం ప్రభువా ఇన్నేళ్ళు పోయాయి, ఇక 2025లో నేను అభిషేకించబడ్డానని సాక్ష్యం చెప్పాలి. నన్ను దర్శించు, నన్ను నింపు, నిండి పొర్లే పాత్ర అని అప్పుడు అన్నాడు దావీదు ఎప్పుడన్నాడు? నా గిన్నె నిండి. మనకు యాన్న ఉన్నాయి ఆ నీళ్ళు, గిన్నెలో ఎక్కడున్నాయి? యాన్న ఉండే పొర్లేది, ఇంకా ఉడకబెట్టాలి అంతే. మంట పెడితే అప్పుడు ఏమన్నా కొద్దిగా మసులుతాయేమో, అది కూడా. దావీదుకి అట్లా కాదు. ఆ గిన్నెలోనికి దేవుని ఆత్మ దిగుతుంటే నిండి పొర్లి బయటికి పోయి మొత్తం ఇజ్రాయేల్ దేశం అంతా దేవుడు మేలు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా నా కాపరి, నాకు. దావీదు లైఫ్ చూడండి, ఎన్ని లేములు ఉన్నాయో చూడండి. వాస్తవికని మీరు దిగి చూస్తే కన్నా అన్ని లేముల మాదిరి కనపడతాయి. ప్రార్థన చేస్తాడు, మళ్ళీ జవాబు వస్తుంది. దేవుని స్తోత్రం. అన్ని శ్రమల గుండా నడిపించి దేవుడు చివరికి అతని జీవితం అనే గిన్నెను నిండి పొర్లెత్తడి. రంజిత్ అన్న ఒకసారి అన్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మాట్లాడుతూ చెప్పి, ఇప్పుడు ఎవరికైనా అభిషేకం కావాలని అన్నాడు. చాలామంది వద్దు నాయన ఈ అభిషేకం అన్నారట. ఎందుకు తెలుసా? ఈ అభిషేకం వచ్చిన తర్వాత ఒరిజినల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. సాక్ష్యంగా ఉండడం కానీ, సాక్ష్యం ఇస్తే కొడతారు వేరే వాళ్ళు. సాక్ష్యం ఇచ్చేది వరకే చెప్తున్నాం మనం. సాక్ష్యం ఇస్తే ఏం చేస్తారు కొంతమంది పిల్లలు. అదే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం దాటి నాకు 41లోకి రండి. 41 వచ్చి ఈ మాట చదివి నేను ముగిస్తున్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. పురుషులు చెప్తాం చూడండి, హల్లెలూయా. నా వైపు చూడండి, హల్లెలూయా. ఒక నిమిషం ఆగండి, హల్లెలూయా. మీకు తెలుసు అన్నీ, మీరు జ్ఞానులు. 41వ అధ్యాయం ప్రియులారా 14వ వచనం. ఎదురు చూడండి అన్నాడు, ఎదురు చూశారు. 41లోకి వచ్చే తల్లికి 14లో, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడదిగ. భయం మానేసాయి. ఎందుకు తెలుసా? నేను నీకు సహాయం చేయించున్నాను. ఎందుకు? నువ్వు ఎదురు చూసావు, నూతన బలం నీకు వచ్చేసింది. నేను ఇక సహాయం చేయడం తప్ప నేను వేరే చేయలేను ఇంకా అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ. 15లో, కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను. కక్కులు పెట్టబడి అంటే ఒకడు చదివి తప్పు చదివి కుక్కలు అని చదివినట్ట. అందుకే బైబిల్ తప్పు చదవకండి ఎప్పుడు కూడా, జాగ్రత్త చదవండి. కక్కులు పెట్టబడి అంటే రంపానికి ఏముంటాయి? పండ్లు ఉంటాయి. అటువంటిది అన్నమాట. పదును గల కొత్తదైన నురిపిడి మ్రాణుగా నిన్ను. ఇంకా
అంటే రంపంలాగా నిన్ను చేస్తాను, నువ్వు మానలు నేను ఏం చేస్తావు? అంత పెద్ద చెట్టును రంపం కోసేస్తుంది. పెద్ద చెట్టే కానీ రంపం ఏం చేస్తుంది? నెక్స్ట్ కిందికి నీవు పర్వతాలు నూర్చుదు అంటే అర్థం ఏంటి? కిందికి వచ్చి ఇంకా వాటిని పొడి, కొండలను పొట్టువలే. ఏదైనా సమస్య వస్తే బాగినవి, ఒక పర్వతం లాంటి సమస్య నీ ముందుకు వస్తే పరిశుద్ధాత్మ అభిషేకం పొందినోడు ఏం చేస్తాడు తెలిసిన? యేసు నామములో బంధిస్తున్నాననే తెలికే పర్వతం ఎత్తబడి సముద్రంలో పడుతుంది. అది యేసు ప్రభువు అనింది అక్కడ. విశ్వాసం రొద్దదైనా ఏమన్నాడు? ఆవగింజ వంటిదైనా అది ఎత్తబడి సముద్రంలో పడమంటే సందేహపడకుండా. అంటే అభిషేకం ఉన్నోని సందేహం ఉండదు. దేవుడు నాకు సహాయం చేసినాడు కదా, భయపడద్దన్నాడు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. వాటిని పొడి పర్వతాలను ఏం చేస్తుందంట అంటే సమస్యలనే పర్వతాలు. బాగా వినండి, పర్వతాలు అంటే అది ఒక పెద్ద సబ్జెక్టు. సమస్యలనే పర్వతాలను నలి చేసి పొడి చేసి సదును భూమిగా చేస్తాడు. అది బాప్తిస్మిచ్చి యోహాను చేసింది. అదే బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడు? మార్గం సరళం చేసేటప్పుడు కొండలను గుట్టలను చదును చేశాడు, ఆ లోయలను ఎత్తు చేశాడు, అన్ని మార్గం సరళం చేశాడు. దయ్యాలను కూడా పర్వతాలు అంటారు. ఇక్కడ అభిషేకించబడిన వాడు పర్వతాలను నూర్చుదును అంటే ఏ పర్వతాలు అయి ఉండాలి? దయ్యాలై ఉండాలి. 120 దయ్యాలు పట్టాయండి ఒకరికి. ఎన్ని? మేడగదిలో 120 మంది ప్రార్థన చేసి తిన్నాం, కానీ 120 దయ్యాలు పడితే ఒక్కటేసారి. ఇప్పుడు కూడా బతుకున్నాడు ఆయన. ఆనంద్ స్థిర ఆయన పేరు ఆనంద్ స్థిర. డాక్టర్ ఆయన ఇప్పుడు కూడా తమిళనాడులో. యేసు నామములు అన్ని దయాలకు ఒక్కటేసారి ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి రా యేసు నామములో. ఆ అభిషేకం ఎంత అభిషేకమో చూడండి. మొత్తం అన్ని దయాలు బయటకు వచ్చేసినాయి. అట్లా ఎన్నో చేశాడు ఆయన. అంటే ఎంత అభిషేకం తల మీద కుమ్మరిస్తాడో చూడండి. అంటే నీతో ఏ పని చేయించుకోవాలనుకుంటాడో అంత అభిషేకం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక మనం ఏ పని చేస్తే ఇవన్నీ వస్తాయి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నిజమైతే నువ్వేం చేయాలి? అవ్వా ఇస్తానని చెప్పావు కదా. ఎవరైనా డబ్బు ఇవ్వకపోతే భలే ఎదురు చూస్తాం. ఎవరైనా డబ్బు ఇవ్వకపోతే భలే ఎదురు చూస్తాం. ఏది కావాలన్నా అది రాకపోతే ఎదురు చూస్తాం. కానీ సాక్షాత్తు దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి లోపలికి నివసించాలనుకుంటే ఎంత ఆశగా అడగాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు, నీతి విషయమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. ఎవరికండి సాటిస్ఫాక్షన్ లైఫ్లో? ఎవరికి సాటిస్ఫాక్షన్? కోట్లున్నోనికే. మొన్న విఆర్ ఏజెన్సీ పోయి అడుగుతుంటే ఆమె ఎద్దుల బండి గురించి మాట్లాడుతున్నాను. విఆర్ ఏజెన్సీ కట్టాము, కనీసం అది 100 crores అవుతుంది. అది ఆమె అంటుంది, మేము ఎద్దుల బండిలో తిరిగేటోళ్ళం అండి చిన్నప్పుడు అని చెప్తున్నాయి. అంటే ఆమెకు ఎంతగా ఎన్ని కోట్లన్నా ఉన్నాయి. ఎవరు లేరు? ఎద్దులు లేవు. ఎద్దులు కాదు, కోట్లు ఉన్నా నెమ్మది లేదు, తృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ అనేది రాలే లోపలికి. అది చెప్తున్నాను. కానీ ఎవరికి వస్తుంది? ఆకలి దప్పులు గలవారికి. దేని మీద? నీతి విషయంలో ఆకలి ఉండాలి. అలా అదే నీతి విషయంలో దప్పి కూడా అంటే రెండు, ఆహారం నీళ్లు రెండు ఏంటి? నీతి 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 బ్రతుకు నీతి బ్రతుకు. భక్తులు అందుకే కేవలం భక్తులు, భూమి మీద భక్తులే నాకు ఇష్టలు, వారు నాకు కేవలము ఇష్టలు అంటాడు. భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళు నాకు ఇష్టలు. నేను చెప్తున్నా, భూమి మీద భక్తులకు మించిన సమానమైనడు ఒకడు లేడు. అందుకే మోషే అంటాడు యాకోబు విషయంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదే. దేవుని స్తోత్రం కలుగును కాక. సంగీత వాళ్ళు రావాలా ఈరోజు, యాక్చువల్గా మన క్రిస్మస్కే రావాలా. ఒకరు రాలేదంటే ఈరోజన్నా రావాలి. నిన్న ఈరోజు ప్రార్థన చేసుకుంటారు ఉపవాసంలో. ఈరోజు 4 గంటలకు లేచింది. అన్నా ప్రార్థన చేయండి అన్నా, ఎఫ్సిబాకు కూడా చెప్పండి ప్రార్థన చేయండి, నేను పరిశుద్ధపరచబడాలన్నా.
ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ 2 రోజులు గడు అంటే ఏం కనపడుతుంది అక్కడ? ఆకలి. మనం తప్పించుకున్నవాడు దమ్మునుడు సుమతి. అంతా అయిపోయినాక రెడీ అయి వస్తున్నాం మనం. దప్పిక, దాహం అనేది డిఫరెంట్. అవి అక్కరలో ఉన్నవని తెలుసు, అక్కరలో ఉన్నవని తెలుసు. దేవుని స్తోత్రం కలుగునుగా. అసలు మీరు ఇట్లా కూర్చున్నారు ఏదంటే, రాత్రి 2 గంటలకు వచ్చి పొద్దున్న లేచి పగులంతా ప్రాణం చేసుకుని 4 గంటలకు లేచి అంతా ఊడ్చి ప్యాన్ నీళ్ళు చల్లి వాడు కాము కూర్చున్నాడు. ఓబ్లేస్ చేసిన పని ఇది. సారా, ఆ బాబుకైతే కాలు కొద్దిగా ఏదో నస్తుందండి ఈ మధ్య. ఎక్కడుంది సారా? ఇప్పుడే లేదే. కానీ ఆ పిల్ల ఒక పక్క ఊడ్చి ఒక పక్క నీళ్లు చల్లి, ఏమండి మనకు గాన దేవుడు వేసిపోవు, మాకు కూడా సార్ అంటే ఆకలి. మరి నీకు లేదా రక్షణ? ఒట్టి మాటలు కాదు దేవుని సన్నిధి అంటే. దేవుని స్తోత్రం కలుగును కాదు. నేను ప్రభువా ఇది ఎన్నిసార్లు చెప్పినాను ఆయన వాక్యం, ఇది ఏం చెబుతున్నా నాకు అసలు మాటలు అసలు సాయంత్రం వరకు ఏమి అందలే. ఏమో ఏం చెప్తా నాకు తెలియదు. అది నాలో ఫస్ట్ పని చేయాలా, నెక్స్ట్ సంఘంలో పని చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2025లో నువ్వు అభిషక్తునిగా తయారు కావాలా, సమృద్ధి అయిన జీవంతో ఈ లోకంలో జీవించాలా. నశించిపోతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, వాళ్ళలో కొంత బాగా నన్ను లాక్కొని రావాలి దేవుని సన్నిధిలోకి, దేవుని రాజ్యంలోకి. హల్లెలూయా. రండి, అటువంటి అభిషక్తునిగా ఉందామా? ప్రార్థన చేద్దాం. తలలో